హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్ఫుల్ దీపు. హ్యాపీ దివాళీ మీ అందరికీ. దసరా అండ్ దివాళీ బాగా జరుపుకున్నారా? సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే, మనందరికీ నవరాత్రి అనగానే దుర్గమ్మ ఆశీస్సులు కావాలని, దుర్గాదేవి అనుగ్రహం పొందాలని చాలా ఉంటుంది కదా. సో నవరాత్రి బాగా జరుపుకుంటాము నిష్ఠతో. అండ్ దాని తర్వాత వస్తుంది దీపావళి. లక్ష్మీదేవి అయితే మనందరికీ కావాలి కదా. ఎప్పుడైనా మనకి డబ్బులు అవసరం పడతాయని లక్ష్మీ అమ్మవారిని కూడా చాలా బాగా పూజ చేస్తాం కదా. ఈ ఇద్దరు అమ్మలు మనకి అంత ఈజీగా కనిపించరు కదా. అట్లీస్ట్ డే టు డే లైఫ్లో అయితే దుర్గమ్మని మనం చూడము. అంటే మనకి వెనక్కుండి ఎట్లయినా శక్తిని ఇస్తుంది అమ్మవారు, కానీ మనకి అలా డైరెక్ట్గా కనిపించరు కదా. ఇవన్నిట్లో పడి మనకి ఎవ్రీడే కనిపించే ఒక అమ్మని మర్చిపోతుంటాం. మనకి విష్ణుమూర్తికి ఉన్న లక్ష్మీ అమ్మవారిని ఒక్కరిని బాగా చూసుకుంటాం, కానీ ఇంకొక అమ్మవారిని మర్చిపోతాం. అదేంటో మీ అందరికీ తెలుసు, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఉండిపోతుంది ఎప్పుడు. అదే భూలక్ష్మి అమ్మవారు, అంటే భూమాత. మనము ఎవ్రీడే లేచినప్పటి నుండి ఎవరి దగ్గర అయితే నిల్చొని ఉంటామో ఆ అమ్మవారే భూమాత. కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనము ఎస్పెషలీ ఇండియాలో మాత్రము మన భూమాతకు అసలు రెస్పెక్ట్ ఎప్పుడు ఇయ్యము. లేచినప్పటి నుండి ఏదో రకంగా మనము అబ్యూస్ చేస్తూనే ఉంటాము. అంటే ఎలాగో కాలు పెడతాము, అది ఎలాగో తప్పదు, ఆకాశంలో నిల్చలేం కాబట్టి. బట్ సరిగ్గా నీట్గా కూడా పెట్టుకోము. మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ పక్కన చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నా సరే మనకేమి పెద్దగా అంటే అంత ఫరక్ పడదు కదా మనకి. చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తాము. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే, చెత్త పడేసేయడంలో మనం క్లీన్ ఉందా లేదా చూస్తాం, కానీ ఆ చెత్త రీసైకిల్ అవుతుందా, అది నెక్స్ట్ భూమి మాత మీద ఎంత భారం ఉంటుంది, అది ఎవరం ఆలోచించము. సో అది నేను ఇక్కడ యూకేకి వచ్చాక అది చాలా చూసాను. ఇక్కడ వాళ్ళందరికీ అంటే మనలాగా భూమాత అని తెలియకున్నా ఇక్కడ వాళ్ళందరికీ అర్త్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ మనం బతికి మనం చచ్చిపోయి వెళ్ళిపోయామా అని కాకుండా, మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఎన్వైరన్మెంట్ బాగుండాలి, మన భూమాత బాగుండాలి అని వీళ్ళు అందరూ ఇక్కడ అంటే చాలా స్టెప్స్ తీసుకుంటారు. సో నేను అదొకటి, ఇండియాలో మనము దేవుని పూజిస్తాం, కానీ మనం రోజు మనకు హెల్ప్ చేసే ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళని మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఉదాహరణకి మనం భూమి, సూర్యుడిని, చంద్రుడిని, వీళ్ళందరినీ మనం పెద్దగా ఏం పట్టించుకోము. ఏదో బ్యూటీకి అలా చూస్తాం, కానీ ఏ రోజు దండం పెట్టుకుంది పెద్దగా లేదు. ఎవరో పెట్టుకుంటారు కొంతమంది, బట్ చాలా తక్కువ. మెయిన్గా అయితే నేను చెప్పాలనుకుంది ఇది ఒకటే, మనకి ధనలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఎంత ఇంపార్టెంటో, అట్లీస్ట్ ఇప్పటి నుండైనా మనం భూమాతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. మాకైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, ఎవ్రీడే నైట్ పడుకునే ముందు భూమాతకు దండం పెట్టుకొని పడుకోవాలి అని. ఎందుకంటే చిన్నప్పుడు ఊరుకుకే పడేవాళ్ళం మేము. అప్పుడు మా అమ్మమ్మ అప్పుడు అనేది, భూతల్లికి దండం పెట్టుకోండి అప్పుడు పడరు అనుకుంటూ. సో అప్పటి నుండి అలవాటు అయింది. అండ్ అలా ప్రేమ ఎలా పెరిగింది. ఇంకా యూకేకి వచ్చాక వీళ్ళందరినీ చూసేదాన్ని నేను, ఎంత బాగా అన్ని రీసైకిల్ చేస్తున్నారు, ప్లాస్టిక్వి అవన్నీ. సో ఇట్స్ లైక్ రెడ్యూస్, రీయూస్, రెడ్యూస్, రీసైకిల్. సో అది ఆ థాట్ నాకు మన ఇండియాలో కూడా, ఎస్పెషలీ మన హైదరాబాద్లో ఆ థాట్ ఇంప్లిమెంట్ అయితే ఎంత బాగుంటుంది అని అనిపించింది నాకు. మన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందరూ హైదరాబాద్ అనగానే సైబర్ సిటీ అని లైట్స్ అవన్నీ చూపిస్తుంటారు. బట్ మేము చిన్నప్పుడు ఉన్న హైదరాబాద్ ఎన్వైరన్మెంట్ వైజ్ చాలా బాగుండేది. సమ్మర్ లాగా ఉండేది, వింటర్ లాగా ఉండేది, వర్షాకాలం వర్షాలు. ఇప్పుడైతే ఏ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. సో జస్ట్ ఆ ప్రేమ కొద్దీ, మన పుట్టిన ప్రదేశం మీద ప్రేమ కొద్దీ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 1 year తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఈరోజు నాకు కరెక్ట్ అనిపించింది మన భూలక్ష్మి అమ్మ గురించి మాట్లాడడానికి.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ మెయిన్గా మీ పిల్లలకు నేర్పించండి, ఎందుకంటే మన తర్వాత జనరేషన్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండాలి ఎలా మన భూమిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని. ఎందుకంటే మనం ఉండేది భూమి మీదనే, మనకి ఫుడ్ వచ్చేది భూమి నుండే. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.